హలో అండి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు ఏకాదశి అండి. నెలలో వచ్చే ఏకాదశి ఇది. ముందు ముందు వెళ్ళింది అది కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి. ఇది నెలలో వచ్చే ఏకాదశి అని, కానీ కార్తీకంలో వచ్చింది కాబట్టి అందరూ పాటించాలి. ఇలా నేను స్వామివారికి అయితే ఈరోజు ఇలా చేశానండి. తులసిమాల కట్టి తులసిమాల వేసి స్వామివారికి కనకంబరాలు పెట్టి, విష్ణుమూర్తి స్వరూపమే ఈశ్వరుడు ఒకటే కదండి. అందుకని ఆ స్వామివారి దగ్గర శివయ్యను కూడా పెట్టి శంకు పువ్వులతో పారిజాతాలతో ఇలాగ అలంకరణ చేశానండి. అలాగా ఈరోజు పిండి దీపాలు కూడా 7 పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఇదిగోండి 7 పిండి దీపాలు పెట్టుకున్నానండి. ఇదిగోండి 7 పిండి దీపాలు ఇలాగ అలంకారం చేసి పెట్టుకున్నానండి. మీకు తెలిసిందే శంఖ చక్ర లక్ష్మీదేవి దీపం కూడా పెట్టుకున్నానండి. స్వామివారిని అయితే ఇలాగ అలంకరణ చేసుకున్నానండి. ఇలాగ స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. పూజ అయితే చాలా బాగా అయిందండి. పూజ అయితే తిరిగి చూడవసరం లేదు, చాలా బాగా చేసుకున్నానండి. నేను గుడికి కూడా ఉదయం వెళ్ళి వచ్చేసానండి. అలాగే ఇంట్లో ప్రశాంతంగా బాగా నీట్గా ఇలాగ అలంకారం చేసుకొని నీట్గా ప్రశాంతంగా చేసుకున్నానండి. చాలా ప్రశాంతం అనిపించింది ఈరోజు అయితే నాకు. నైవేద్యాలకు వచ్చినట్టయితే పప్పు, బెల్లం, కమలాకాయ, అరటిపండు, ఒక కొబ్బరికాయ, అరటిపండు పెట్టానండి ఈరోజు. ఎందుకంటే గుడిలో కొబ్బరికాయ కొట్టలేదండి, అందుకని ఇంటి దగ్గర కొట్టానండి. శనివారం కదా, ఒక్కో శనివారం నేను ఇంటి దగ్గర కొబ్బరికాయలు కొడతానండి. ఇదండి నంది, శివలింగం, శివయ్య, అలాగే అమ్మను కూడా చూపించాలిగా. ఇదిగోండి అమ్మకు దీపాలు, పాలు నైవేద్యం ఈరోజు. ఇలాగ అలంకారం చేసుకొని దీపాలు అవి పెట్టుకొని ప్రశాంతంగా స్వామివారికి దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని ప్రశాంతంగా ఒక అరగంట సేపు స్వామివారికి అన్ని కష్టాలు చెప్పుకొని, నా బాధలు చెప్పుకొని, నా సమస్యలు చెప్పుకొని, అన్నీ చెప్పుకొని స్వామివారికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి. నా పూజ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీకు కూడా భగవంతుడు చల్లగా చూడాలి, ఆ 7 కొండలవాడ అందులో మేము ఉండాలండి. థ్యాంక్ యూ అండి. గోవింద గోవింద గో